ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీపై మరోసారి పొలిటికల్ బాంబ్ పేల్చారు. ఈసారి తన తండ్రి కేసీఆర్ను సైతం వదలలేదు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు ఎందుకు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్ఎస్ పని ఖతమేనని తేల్చి చెప్పారు. అసెంబ్లీకి రాకుండా సభలో పిల్ల కాకులను వదలదని తన తండ్రి కేసీఆర్కే హితవు పలికారు కవిత. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట 100% వాస్తవం. కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిరు అనేది కేసీఆర్ గారికే బాగా తెలిసి ఉంటుంది. అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఎందుకు మాటలు పడాలి? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన భాషపైన కవిత ఫైర్ అయ్యారు. పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ను ఒకసారి ఉరితీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలన్నారు. సొంత జిల్లా మహబూబ్ నగర్కు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలని కవిత ప్రశ్నించారు. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారి బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతూ ఉంది. ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినరో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు